పిల్లరా, మనందరం కూడా నేల మట్టి వారమే, నేల మట్టితో తీయబడిన వారమే. మన జీవితాలు కూడా నీటి బుగ్గగా మార్చబడాలి. మన జీవితం ఎండే జీవితం ఏ మాత్రం రాకూడదు. ఒక ఎండే అనుభవంలోకి మనం వెళ్ళకూడదు. ఏ పరిస్థితుల్లో కూడా మనం కూడా, ఏ సమస్య ద్వారా కూడా, ఏ ఇబ్బంది ద్వారా కూడా, ఏ బలహీనత ద్వారా కూడా మనం ఎండిపోవడానికి వీలుగా ఉండకూడదు. హల్లెలూయా. కొన్ని విషయాలు మనం ధ్యానించుకుందాం. అదే అధ్యాయం, అదే గ్రంథంలోని 3వ అధ్యాయం, అదే గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం చదువుకుంటే, ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలము తింటివి కనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. దేవుని సోదరులు చెప్తారు గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు ఇది ఏ నేల? శపించబడిన నేల. శపించబడిన నేల. ఈ నేలలోనే నదులు ఉన్నాయి, ఈ నేలలోనే తోటలు వేయబడ్డాయి, ఈ నేలలోనే రకరకాల ఫలవృక్షాలు ఉన్నాయి, ఈ నేలలోనే ఆ ఆదామవ్వలు ఎంతో సంతోషంగా ఉన్నారు, ఈ నేల వల్ల వాళ్ళు సుఖంగా ఉన్నారు, ఈ నేల వల్ల వాళ్ళు ఆశ్రయించబడ్డారు, ఈ నేల వల్ల సుఖ జీవితం అనుభవించారు. ఈ నేల ఇప్పుడు ఏమైపోయింది? శపించబడిపోయింది. ఏ నేల ద్వారా వీళ్ళు ఆశ్రయించబడ్డారో ఆ నేల ద్వారా వీళ్ళు ఏమైపోయారు? శాపాన్ని అనుభవిస్తున్నారు. వీళ్ళ నిమిత్తం నేల శపించబడిపోయింది. అంటే నీటి బుగ్గతో ఉండాల్సిన ఈ శరీరము, ఈ నేల కొందరి జీవితాలు మన దేంతో ఉంటుందంటే శాపంతో ఉంటుంది. హల్లెలూయా. కొందరి జీవితాల్లో మనం చూస్తుంటే శాపం కనబడుతుంది, శాపంతో నింపబడుతుంటది. వాళ్ళు ఏ పని తలపెట్టినా అది శపించబడుతూ ఉంటుంది. వాళ్ళు ఏ మాట్లాడినా ఆ మాట శాపంగానే మార్చబడుతుంటుంది. వాళ్ళు ఏ కార్యం చేయాలనుకున్నా అది శపించబడిపోతుంటది. కారణము వాళ్ళు ఈ మాటలు వినడం బట్టి. దేవుడు ఏమంటున్నాడు? నీవు నీ భార్య మాటలు వినినందున ఈ నేల శపించబడి ఉంటుంది. మనం ఏ మాటలు వింటున్నాము? ఆదాము విన్న మాట ఆశీర్వాదకరమైన మాట, శపించబడిన మాట. అంటే అది శపించబడిన మాటే కాబట్టి నేల ఏమైంది? శపించబడింది. అది ఆశీర్వాదకరమైన మాట కాదు. మనం అందరం కూడా మన జీవితాలు ఆస్వాదించబడే మాటలు వినాలి, మన జీవితాలు బాగు చేసే మాటలు వినాలి, మన బ్రతుకులు అభివృద్ధి చెందించే మాటలు వినాలి. కానీ మన జీవితాలు నాశనం చేసే మాటలు మనము వినకూడదు. హల్లెలూయా. మన దగ్గరకు వచ్చి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడతారు. నా మాట విను అంటారు. ఏమండి, మన దగ్గరకు వచ్చే మనం అబద్ధం ఆడమంటారు, లేకపోతే దొంగతనం చేయమనే మాటలు మాట్లాడతారు, లేకపోతే సినిమాకి వెళ్దామనే మాట మాట్లాడతారు, లేకపోతే ఆ కుటుంబాన్ని పాడు చేద్దాం, వాళ్ళని తిడదాం, వాళ్ళతో గొడవ పడదామని ఇలాంటి మాటలు మన చెవులు పడతాయి. ఇలాంటి మాట్లాడే వ్యక్తులు మన దగ్గరకు వచ్చి షేర్ చేసుకుంటారు. ఇలాంటి మాటలు మనం వినడానికి వీలు లేకూడదు. హల్లెలూయా. ఇలాంటి మాటలు మన జీవితాలకు ఆశీర్వాదకరము కానే కాదు. ఇలాంటి మాటలు మన బ్రతుకుల్ని అభివృద్ధిలోకి నడిపించబడవు, కానీ దేవుడి మాటలే మనం ఆస్వాదించబడేటట్టుగా చేస్తాయి. హల్లెలూయా. దేవుడి మాటలే మన జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. అందుకే మన జీవితంలోని ఎవరి మాట వలన మనము శపించబడకూడదు. హల్లెలూయా. ఎవరి ఆలోచనలు బట్టి మన జీవితానికి శాపం రాకూడదు.